నిర్వాణ దశకమో నిర్వాణ షట్కమో ఈ రెండిట్లో ఏదో ఒకటి చెప్పారు అని. నిర్వాణ దశకం అయితే న భూమిర్ నతోయం నతేజో నవాయుర్ నఖే నఖం. ఇక్కడ నేను ఆకాశం కాదు, భూమి కాదు, జలము కాదు, అగ్ని కాదు, వాయువు కాదు అని ఆయన ఏదేది కాదో అవన్నీ చెప్తున్నాడు. ఇంద్రియాలు నేను కాదు, నేను ఏ విధమైనటువంటి ఇంద్రియ సమూహాన్ని అయ్యేటటువంటి అవకాశం లేదు. నేను ఎవరినయ్యా అంటే శివః కేవలోహం, కేవలము శివస్వరూపమే అయినటువంటి వాడిని నేను అని చెప్తున్నారు. చిన్నపిల్లవాడు 12 ఏళ్ళు. అదే ఇంకో దాంట్లో తీసుకుంటే మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం న శ్రోత్రం న జిహ్వా న చఘ్రాణ నేత్రం న చ వ్యోమ భూమిర్ న తేజో న వాయు చిదానంద రూప శివోహం శివోహం. కేవలం ఆనందమే రూపంగా కలిగిన శివుణ్ణండి నేను మనస్సుని కాదు, బుద్ధిని కాదు, చిత్తాన్ని కాదు, అహంకారాన్ని కాదు. ఈ ఒక్క స్తోత్రం మనం చెప్పుకోవడానికి ఇలాంటివి ఒక 100 ఎపిసోడ్లు చెప్పుకోవచ్చమ్మా. తప్పకుండా. మనస్సు అంటే ఏమిటి, ఈ మనస్సు నేను ఎందుకు కాదు, బుద్ధి అంటే ఏమిటి, ఈ బుద్ధి నేను ఎందుకు కాదు, చిత్తం అంటే ఏమిటి, అహం అంటే ఏమిటి, ఇవి నేను ఎందుకు కాదు, అవన్నీ నేను కాదు 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 అని చెబుతూ చిదానందమైనటువంటి ఆ శివుణ్ణి నేను. నచ ప్రాణసంజ్ఞో నవై పంచవాయు నవా సప్తధాతుర్నవా పంచకోశ నవాక్ పాణి పాదౌ నచోపస్థపాయు చిదానందరూప శివోహం శివోహం. నేను పంచప్రాణాలు ప్రాణపాన వ్యాన ఉదాన సమానాలు కాదు, నేను పంచవాయువులు కాదు, కూర్మ కృకురదేవదత్త ధనంజయ నాగాది వాయువుల్ని నేను కాదు. నమే అసలు ఎంత నచ ప్రాణసంజ్ఞో నవై పంచవ నవా సప్తధాతుర్. ఈ సప్తధాతువులు ఎముకలు, రక్తము, మాంసము, చీము, ఇవన్నీ ఏదైతే మీరు చూస్తున్నారో ఈ మజ్జ, ఈ చర్మం, ఇవేవి నేను కాదు. సప్తధాతుర్ నవా పంచకోశ, అన్నమయ ప్రాణమయ మనోమయ విజ్ఞానమయ ఆనందమయ కోశాలతోటి కూడినటువంటిదేది నేను కాదు. నా వాక్ పాణి పాద నజ ఉపస్థపాయు, కర్మేంద్రియాలైనటువంటివి ఏవి కూడా నేను కాదు అని శంకరాచార్యులు వారు ఆ చిన్న వయసులో నేను ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని చెప్తూ వెళ్తున్నారు. నమే ద్వేషరాగౌ నమే లోభమోహౌ మదోనైవ మేనైవ మాత్సర్యభావ న ధర్మో న చార్థో న కామో న మోక్ష చిదానందరూపస్య. కేవలం ఆనందమే స్వరూపంగా కలిగినటువంటి శివుణ్ణి నేను కానీ నేను ద్వేషాన్ని కాదు, లోభాన్ని కాదు, మోహాన్ని కాదు, రాగాన్ని కాదు, ఇలాంటివి ఏవీ నేను కాదయ్యా. నేను పుణ్యం కాదు, నా పాపం, నేను సుఖాన్ని కాదు, నేను దుఃఖాన్ని కాదు, మంత్రం కాదు, తీర్థం కాదు, వేదం కాదు, యజ్ఞం కాదు, ఇవి ఏవీ నేను కాదు. కేవలం ఆనందమే స్వరూపంగా ఉన్న శివుణ్ణి. నాకు చావు అంటే తెలియదు, నాకు ఏ అనుమానాలు లేవు, నాకు ఏ జాతి భేదము లేదు. సాధారణంగా శంకరాచార్యుల వారు ఎవరో చండాళుడు వస్తే పక్కకు జరుగు అని మొన్న ఒక ఆచార్యుల వారే పెద్ద ఆయన మాట్లాడారు. అసలు ఇక్కడ ఆయన నవే జాతి భేద, నాకే జాతి భేదము లేదయ్యా అని చెప్తున్నారు. అదే నిర్వాణ దశకంలోకి వెళ్తే నా వర్ణ నా వర్ణాశ్రమాచార ధర్మా, అసలు వర్ణాశ్రమం కాదు, వర్ణం కాదు, ఆ ధర్మాలు కూడా నేను కాదు అని చెప్పేశారు. కోటి దీపోత్సవంలో ఆయన ఏది చెప్పాలనుకున్నారో నేను అది కాదు అని సన్యాసం తీసుకోకముందు, కాశీకి పోకముందే శంకరాచార్యులు వారు చెప్పారు. కాబట్టి ఆయనకు అసలు దేంతోటి సంబంధం లేదు. చిదానందమైనటువంటి బ్రహ్మస్వరూపమైన పరమాత్మ. మానసికంగా సన్యాసం 8 ఏళ్లకే తీసుకున్నటువంటి వాళ్ళ పరిణతి ఏ స్థాయిలో ఉంటుందమ్మా? 8 ఏళ్లకు సన్యాసం ఏమిటి లేకపోతే? అసలు ఈ సాంసారిక సుఖాల మీద అంత విరక్తి ఏమిటి? ఇన్నేళ్ళు వచ్చి మనకింత ఇంట్రెస్ట్ ఏమిటి? అంత చిన్న పిల్లవాడికి అంత విరక్తి ఏమిటి? ఆలోచిస్తే ఆశ్చర్యంగా లేదు? సాక్షాత్తు ఆ శంభోర్మూర్తి, ఆ మేధా దక్షిణామూర్తి యొక్క స్వరూపమే శంకరాచార్యులు వారు. అందుకే అవ్యుక్తకేశాయ, జుట్టు లేనటువంటి శివుడు ఎక్కడైనా కనిపిస్తాడా? లేరు. ఒక్క ఆదిశంకరాచార్యులు వారే. అందుకనే ఆదిశంకరులే ఆ దక్షిణామూర్తి స్వరూపం. ఆ పరమేశ్వరుడి యొక్క నామాల్లో ఈ నామం పూర్తయ్యేటటువంటిది శంకరులు ఉంటేనే. లేకపోతే ఎప్పుడు జటాజూటంతోటేగా శివుడు ఉండేది. అది గొప్పతనం. అలా అద్భుతమైనటువంటి ఇవన్నీ చెప్పుకుంటూ ఉంటే నేను మృత్యువుని కాదు, నాకు మృత్యువు శంక లేదు, నాకు భయం లేదని చెప్తున్నారు. అప్పుడు గురువుగారు అడిగారు, అరే నువ్వేది కాదో నాకొద్దు, నువ్వేది అవునో అది నాకు చెప్పు అన్నారు. అప్పుడు అసలు ఈ ఒక్క శ్లోకం అర్థమైతే ఇంకా వేదాంతాలు కానీ ఇతరత్నమైనటువంటివి ఏవీ కూడా మనం చూడాల్సినటువంటి అవసరం లేదు. నా మృత్యుర్న శంక నమే జాతి భేద పితానైవ మేనైవ మాతా జన్మ నబంధుర్నమిత్రం గురుర్నైవ శిష్య చిదానందరూప శివోహం
అని చెప్పినటువంటి ఆయన అసలు శ్లోకం చెప్పడం మొదలుపెట్టారు. అహం నిర్వికల్పో, నేను ఏ సందేహము లేనివాడిని. సందేహం లేదనగానే మనం ఏమనుకుంటాం, వీడికో శరీరం ఉంది కానీ సందేహం లేదు అని అనుకుంటాం. అందుకని రెండో మాట నిరాకార రూప, నాకు శరీరం కూడా లేదు. అరే సందేహం లేదు శరీరం లేదు అంటే వీడెవడో లేనివాడే, లేనివాడి గురించి మనకెందుకు అని అనుకునే అవకాశం ఉంది. విభుత్వాచ్చ సర్వత్ర సర్వేంద్రియాణి, అంతటా నేనే నిండి ఉన్నాను. అంతటా నేను నిండి ఉన్నాను అని చెప్పంగానే ఓహో ప్రతి దాంతో వీడికి సంబంధం ఉంది, ప్రతి గొడవ ప్రతి గిల్లి కజ్జ అన్నిటితోటి ఈయనకే సంబంధం అని అనుకుంటామేమో అని. నచ సంగతిర్ నైవ ముక్తిర్నమేయ, దేని సంగతితో కానీ దేని ముక్తితోటి కానీ నాకు సంబంధం లేదు. కేవలం ఆనందస్వరూపమైన పరమేశ్వరుణ్ణి నేను